వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్లో ఒక సమావేశానికి హాజరై చాలా ఎమోషనల్ అయ్యారు. నేతలు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలు అధికారాన్ని అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధినేత కుమార్తె కవిత లిక్కర్ స్కామ్ లో ఆమె జైలుకు వెళ్తుంటే ఇక్కడ ఈ బీఆర్ఎస్ కి చెందినటువంటి పార్టీ నాయకులు పార్టీ నుంచి బయటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో నవ్వుకుంటూ జాయిన్ అవుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ లోకి తిరిగి వస్తే వచ్చిన కేసీఆర్ కాలు పట్టుకున్నా కూడా వాళ్ళని పార్టీలో చేర్చుకోనని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంటే ఎంత బాధ అనిపిస్తే కేటీఆర్ ఆ మాటలు మాట్లాడతాడు. ముఖ్యంగా కడియం శ్రీహరి కేకేనే కాకుండా లిక్కర్ స్కామ్ బయటకు వచ్చి కవితను ఇంటరాగేట్ చేస్తారు. ఈడీ అధికారులు కవిత ఇంటికి వస్తారనే నేపథ్యంలో చేవేళ్లకు సంబంధించి రంజిత్ రెడ్డి అలాగే పట్నం మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, నవ్వుకుంటూ జాయిన్ అవ్వడం కేటీఆర్కి అస్సలు మింగుడు పడడం లేదంట. ఎందుకంటే కష్టకాలంలో పార్టీ ఉంది, ఓడిపోయింది, నాయకులందరూ పోతుంటే చాలా అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఈ యొక్క నాయకులు కష్టకాలంలో ఉన్నప్పుడు నవ్వుకుంటూ వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. విడిచిపెట్టే ప్రసక్తే లేదు, భవిష్యత్తులో వాళ్ళు వచ్చినా కూడా పార్టీలోకి తీసుకోము అని చెప్పేసి కేటీఆర్ ఎమోషనల్ అయినారు. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు తెలంగాణ భవన్లో సమావేశం జరిగింది. ఇక ఆ పార్టీ చేవేళ్ల అభ్యర్థిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అక్కడ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక చేవేళ్లలో చాలా మంది పని చేయాలని, మొట్టమొదట చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, నా పేరు మళ్ళీ ప్రకటించండి, ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతుంది అని చెప్పి ఆయనే వచ్చి సమావేశం పెట్టి మరి ఆ రోజు నాకంటే ఎక్కువగా అంటే కేటీఆర్ కంటే ఎక్కువగా రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తిట్టి వాళ్ళే ముందు పోయి జాయిన్ అయినారు. మీరు ఖచ్చితంగా చేవేళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించాలి, ఆయన బీసీలకు చాలా చేశారు, ముఖ్యంగా ముదిరాజులకు సంబంధించి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాడిండు, అలాంటి మంచి బీసీ నాయకుని మీరు గెలిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా పార్టీలు మారడం సమంజసం కాదు, ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే సమస్య ఉందో ఎక్కువ రోజులు ఉండదు, కాకపోతే కార్యకర్తలందరూ కూడా సమన్వయం పాటించాలని కేటీఆర్ చెప్పారు. సో మొత్తానికైతే ఇది బీఆర్ఎస్కి ఒక పెద్ద బ్యాడ్ టైం అని చెప్పుకోవాలి.